Father's will. తండ్రి అయిన దేవుని చిత్తం చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. That's why many times in the morning he would go out into the wilderness to wait on the Father. అందుకనే మరి యేసుక్రీస్తు వారు అరణ్య మార్గంలోకి వెళ్ళి రాత్రంతా మరి ఉపవాస ప్రార్థన మరి రాత్రి ప్రార్థన చేసి వేకుజాము వచ్చి పరిచయం చేసేవారు. What do you want me to do? ఆ ప్రార్థన ఏమడిగేవారు? తండ్రి నన్ను ఏమి చేయమని కోరుచున్నావు? In Gethsemane he prayed for 1 hour to find out what do you want me to do. గెత్సెమనే తోటలో గంట సేపు తండ్రి నువ్వు ఏం చేయమంటావు అని చెప్పి ప్రార్థించాడు. And at the end he said, I won't do my will, I'll do your will. తర్వాత అంటున్నాడు, ఇక నా చిత్తము కాదయ్యా నీ చిత్తం ప్రకారమే నేను చేస్తుదను. What does this mean? అదే అర్థం ఏమిటి? See, the picture God gave me is like this for my own ministry. నా సొంత పరిచర్యకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క చిత్రపటం ఎట్లా ఉంది? Martha and Mary. మార్తా మరియ గురించి. See, God's work is like a huge fruit garden, many hundreds of square miles big. దేవుని యొక్క పని ఎట్లా ఉందంటే వందల కొలది ఎకరాలతో పండ్ల తోటలాగా ఉన్నది అది. And he is the master. ఆ పండ్ల తోటకు యజమాని ఆయనే. And I want to serve this master. ఆ యజమానుడికి సేవ చేయాలని ఆశపడుతున్నాను. I want to go and pick fruit for my master. నా యజమానుడికి ఇష్టమైన పండ్లన్నీ కూడా ఏరుకొని ఆయనకి ఇవ్వాలని So I కోరుతున్నాను. take my basket. ఇప్పుడు నేను నా బుట్ట తీసుకుని And I go where I feel I think I should go here. కనుక ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్లుగా ఇగో ఈ తోటకు వెళ్తాను. Or some other foolish ignorant man tells me go here. లేకపోతే బుద్ధిహీనమైన మరొక మనుషుడు అంటాడు ఇక్కడికి వెళ్ళి ఆ పండ్లు కోరుకో. And I listen to that foolish preacher and I go there. ఆ బుద్ధిహీనమైన బోధకుడు చెప్తాడు కాబట్టి ఆయన మాట చొప్పున అక్కడ పరిగెట్టుకు వెళ్తాను. Or I follow my own brain and I go there. లేకపోతే నా సొంత బుద్ధిని ఉపయోగించుకొని నాకు ఇష్టమైన తోటకు వెళ్తాను. And I sit there waiting for the fruit to be ready to fall into my basket. ఎప్పుడు ఆ యొక్క ఫలము తెగి నా బుట్టలో పడతాదో అని అలా కనిపెట్టి చూస్తూ ఉంటాను. After 5 years I get some fruit. 5 సంవత్సరాల అయ్యాక ఏదో ఫలం దొరుకుతుంది. Good. మంచిది. And I go and take it and give it to the master. నేను పట్టుకెళ్ళి నా యజమానుడికి ఆ ఫలాన్ని ఇస్తాను. After ఇస్తాను. that I don't consult him. I just go where I feel. తర్వాత ఆ ప్రభువుని అడగకుండా యజమాని అడగకుండా నాకు ఇష్టం వచ్చిన తోటకు వెళ్తాను. Tree, wait under another tree for 5 years. మరొక చెట్టు కింద మరొక 5 సంవత్సరాలు కూర్చుంటాను. And then get some more fruit. కొన్ని ఫలాలు తీసుకుంటాను. 10 years have gone by. I got 2 baskets. ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచిపోయాయి. 2 బుట్టల పళ్ళు దొరికాయి. Now better way than that. దానికంటే శ్రేష్టమైన పద్ధతి ఏంటో తెలుసా? Go and sit at the master's feet. ఆ యజమానుడి పాదాల దగ్గర కూర్చో. Say, Lord, ప్రభువా, where do you want me to go? నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నావు? And if I don't get an answer, I wait. ఆయన జవాబు చెప్పకపోతే చెప్పేంత వరకు కనిపెట్టుకోవాలి. I can wait 1 hour, 2 hours. 1 గంట 2 గంటలు వేచి ఉండాలి. I can wait 1 year, 2 years. 1 సంవత్సరం 2 సంవత్సరాలైనా కాచుకుని వేచి ఉండాలి. Jesus waited 30 years. What's the problem? యేసు ప్రభువారు 30 సంవత్సరాలు ఆయన ఏం చేయమంటాడో అని చెప్పి వేచుకుని And then the ఉన్నారు. Lord says, అప్పుడు ప్రభు అన్నారు, why does he keep me waiting? ఎందుకు ఈయన నన్ను కనిపెట్టమని కోరుకుంటున్నాడు? To find out whether I get impatient and say, okay Lord, I've enough waiting for you, I have to go and do your work. నేను ఒకవేళ అశాంతికి గురైపోయి ప్రభువా నా ఇష్టమైన పని నేను చేస్తాను వెళ్ళిపోతానా లేదా అని ఆయన కనిపెడుతున్నాడు. That's why he tests me. అందుకే ఆయనను పరీక్షిస్తున్నాడు. How long will this fellow wait? Let me see. ఎంత కాలము ఇతను నా మాట కోసం ఆజ్ఞ కోసం కనిపెడతాడు అని చెప్పి చూస్తున్నాడు. You say, Lord, I'll wait till you tell me. ప్రభువా నువ్వు చెప్పేంత వరకు నేను కనిపెట్టుకుని ఉంటాను. Then when the Lord has tested me, ఎప్పుడైతే ప్రభు నన్ను పరీక్షించాడో he said, go there. అప్పుడు చెప్తాడు అక్కడికి వెళ్ళు. And I go there. నేను అక్కడ వెళ్తాను. And the fruit is ready to fall. నేను వెళ్ళగానే పడ్డానికి సిద్ధంగా ఉన్నాయి ఫలాలు. Not 5 years but 5 minutes. 5 సంవత్సరాలు కాదండి, 5 నిమిషాల్లో సిద్ధమైతే నా బుట్ట నిండుతుంది. I come back with the basket full. నేను నిండిపోయిన బుట్టతో పండ్లతో ప్రభు దగ్గరికి వస్తాను. And I say, Lord, what next? ప్రభువా ఇప్పటికి ఎక్కడికి వెళ్ళమంటావు? Now he's already tested me, so he doesn't keep me waiting. ఇప్పటికే నన్ను పరీక్షించాడు కాబట్టి ఇంకా నన్ను వేచి ఉండమని అడగడు ఆయన. Now go here. ఇదిగో ఇప్పుడు ఈ దిక్కుకు వెళ్ళు. I go, ready to fall. నేను అక్కడ వెళ్తాను, ఇక రాలిపోవడం సిద్ధంగా ఉంటాయి పండ్లు. I come back. బుట్ట నిండింది, మరలా వస్తాను. What next, Lord? ప్రభువా ఇంకెక్కడికి వెళ్ళమంటావు? Now go here. ఇదిగో ఈ పక్కకు వెళ్ళు. And in 1 year, 1 సంవత్సరంలో I can do more for the Lord than another fellow has done in 100 years. 100 సంవత్సరాలు ఒక మనుషుడు చేసిన దానికంటే 1 సంవత్సరంలో నేను అధికంగా చేయగలను. Because I did not do what I thought was right. ఎందుకంటే ఏది సరైనదని నేను అనుకున్నానో అది నేను చేయలేదు. I said, Lord, ప్రభువా I have been born into this world not to do my own will but the will of him who called me. దేవా నా సొంత చిత్తము చేయడానికి లోకంలో నేను పుట్టలేదు గాని నన్ను పంపిన వాని చిత్తము ఆయన పుట్టించిన వాని చిత్తము చేయడానికి వచ్చాను. You don't have to be a full-time worker. ఈ పని చేయడానికి నువ్వు ఉద్యోగ విరమణ చేసి సంపూర్ణ కాల సేవకుడిగా ఉండే అవసరం లేదు. Every Christian must be a full-time witness for Christ. నేనేమి చెప్తున్నానంటే ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు కొరకు సంపూర్ణమైనటువంటి సేవకుడే. You must be a witness in your home. నీ ఇంటి దగ్గర సాక్షిగా ఉండాలి. If you work in an office, you must be a witness for in the office. మీరు కార్యాలయంలో పని చేస్తుంటే అక్కడ సాక్షులుగా ఉండాలి. You travel in a bus, you must behave like a Christian in that bus. బస్సులో ప్రయాణం చేస్తుంటే నువ్వు క్రైస్తవ సాక్ష్యం కలిగి ఉండాలి. You see how people fight and argue for seats in a bus. చూడండి బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రవర్తన వాళ్ళ సీట్ల కోసం కొట్లాడుకుంటూ అరుస్తూ ఉంటారు. You behave like a Christian.
మరి నీవైతే అట్లా కాకుండా క్రైస్తవుడు వంటి ప్రవర్తన You చూపించాలి don't బస ప్రయాణంలో. fight. You don't fight. నువ్వు అక్కడ కొట్లాడవు, You don't fight in a train. మరి రైల్లో కూడా కొట్లాడవు. You're a witness for Christ wherever you go. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ క్రీస్తు కొరకైన సాక్షివి, 24-hour witness, 24 గంటలు ఆయనకి సాక్షివి, full-time witness, సంపూర్ణమైనటువంటి సంపూర్ణ కాల సాక్షివి. even though you're earning your own living in some job. నువ్వు ఏదో ఉద్యోగం చేసుకుని మరి చేస్తున్నప్పటికీ జీతం సంపాదించుకుంటున్నా, నువ్వు In fact- సంపూర్ణమైన దేవుని సాక్షివి. In fact, many pastors and preachers don't do that. వాస్తవానికి అనేక మంది కాపరులు బోధకులు ఇట్లాగ చేయరు. They preach on Sunday morning, ఆదివారం ఉదయం they బోధిస్తారు, preach on Wednesday evening, బుధవారం సాయంత్రం బోధిస్తారు, they go visit some homes and drink tea and eat biscuits, మిగిలినటువంటి ఆ యొక్క వారపు రోజుల్లో గృహ దర్శనం చేసి టీ And- బిస్కెట్లు తాగి వస్తారు, go and give out some tracts, అక్కడక్కడ మరి కరపత్రిక and పంచుతారు. they call that serving the Lord. వారు ఈ రీతిగా చేసి మేము ప్రభు సేవ చేస్తున్నామంటారు. You in a secular job are serving the Lord much more. వాస్తవానికి ఒక ఏదైనా కార్యాలయంలో ఉద్యోగం చేసే ఒక విశ్వాసి ఆయన కంటే ఎక్కువ పని చేస్తున్నాడు. That is why Paul decided not to give up his job. అందుకనే అపొస్తలుడైన పౌలు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టలేదు. And we need more people like that in India. కనుక మనకు కూడా భారతదేశంలో ఒక పక్క పని చేసుకుంటూ ఒక పక్క Because ప్రభు సాక్షిగా ఉండగల the no- విశ్వాసాలు అవసరం. All the anti-Christian people, మరి క్రీస్తు విరోధులైన ఆ మనుషులందరూ కూడా they'll say to you, వారు నీతో అంటారు, why are you doing this work? ఎందుకు ఈ పని చేస్తున్నావు? Because somebody from America is paying you. ఇగో అమెరికా నుంచి ఎవరో వచ్చి నీకు కడుతున్నారు That is కదా. why you are talking about Christ. నువ్వు అందుకే క్రీస్తు గురించి మాట్లాడుతున్నావు. Or somebody here is in your church is giving you money. ఇదిగో సంఘంలో ఎవరో నీకు డబ్బు ఇస్తున్నారు. I can stand and say nobody is giving me money. నేను లేచినప్పుడు చెప్పగలను, ఎవరు నాకు డబ్బు ఇవ్వడం I లేదు. live with my own money and I serve God. నేను దేవుని సేవ చేస్తున్నానంటే నా సొంత చేతులతో కష్టపడి సంపాదించి చేస్తున్నాను. I come here to Hyderabad. హైదరాబాద్కి వస్తున్నాను. I don't take my travel fare here. I don't take any money. Nenu- I'm not serving the Lord for money. నేను నా ప్రయాణపు ఖర్చులు ఎవరి దగ్గర నేను తీసుకోను, డబ్బు కోసం నేను దేవుని సేవించడం లేదు. Why can't we have more people say, I earn my own living and I serve the Lord? నా స్వహస్తములతో నేను కష్టపడి సంపాదించి నా దేవుని సేవిస్తున్నాననే మనుషులు ఎందుకు ఎక్కువ మంది మన మధ్యలో ఉండడం లేదు? That will shut the mouths of these anti-Christians who say you're only doing it because somebody in America is sending you money. క్రైస్తవులకు విరోధులు ఉన్నారు కదా, వారు అమెరికా నుంచి డబ్బు వచ్చింది దేవుని సేవ చేస్తున్నారు, అట్టి వారి నోరును మీరు ముయించగలరు ఇట్లాంటి పని మీరు That is చేస్తారు. what they say when they see all these Christian television programs. క్రైస్తవ టెలివిజన్ ప్రోగ్రామ్ చూస్తే ఈ క్రైస్తవులు ద్వేషించే వారందరూ అదే పలుకుతున్నారు. Somebody is sending thousands of dollars to convert the Indian people. భారతదేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మత మార్పిడి చేయడానికి అమెరికా నుంచి కోట్లు పంపిస్తే వీళ్ళు ఇట్లా You చేస్తున్నారంటున్నారు. think all these television programs are paid by Indian people? ఇక భారతీయులందరూ కూడా డబ్బు కడుతున్నారని టెలివిజన్ ఛానల్ వారు చూసి వారు చూడటం లేదు ఈ పని. And those anti-Christian people, when they accuse, I say you're right. What you're saying is right. కనుక క్రైస్తవులు వ్యతిరేకించే వారందరూ మనపై నెపాలు వేసినప్పుడు అవునయ్యా మీరు చెప్పింది నిజమే, But I said that's not true in our churches. అయితే మా సంఘాలు అది సత్యం కాదు. We don't take money in the church meetings. మరి సంఘ కూడికలకు మేము డబ్బు తీసుకోం. For 36 years, we have never taken an offering in 50 churches. 36 సంవత్సరాల తరబడి మాకున్న సంఘాలన్నింటిలో కూడికలు పెడతామంటే మేము చందాలు కానుకలు పట్టలేదు. Just like here in the conference, we keep a box. Those who want to give, give. Those who don't want to give, don't give. కనుక ఇప్పుడు కాన్ఫరెన్స్ లో పెట్టినట్లుగా ఏదైనా ఒక బాక్స్ పెడతాము, ఇష్టమైన వాళ్ళు ఇస్తారు, ఇష్టమైన వాళ్ళు అసలు వినేవారు. Because that's the way Jesus did it. యేసుప్రభువు వారు చేసింది అట్లాగే That's the చేశారు. way the apostles did it. అపొస్తలులు చేసింది పని అట్టుది. We want to do the way God wants us to do everything. దేవుడు ఏ రీతిగా పనులు చేశారో ప్రతి పని దేవుడు చేసినట్లు మేము చేయగోరుతున్నాం. That is the meaning of the Lord saying one thing is needful to do what Mary did. మరియ చేసినది ఆ ఒక్కటే అవసరము అని యేసుప్రభువు చెప్పారు కదా, దాని To అర్థం ఇదే. sit at Jesus' feet. యేసు పాదముల చెంత కూర్చొనుట. Say, Lord, tell me what. ప్రభువా నేనేం చేయాలని కోరుతున్నావు చెప్పు. Now, whenever groups of Christians come together, మరి క్రైస్తవ గుంపుల వారు కలిసి వచ్చినప్పుడు I can easily find out whether this is a group of Marthas or a group of Marys. మరి ఆ వచ్చిన వారిలో ఆ గుంపు వారు మార్త గుంపుకు చెందినవారా మరియ గుంపుకు చెందినవారా నేను చాలా తేలిగ్గా పట్టుకోగలను. If this is a conference of Marthas, అది ఈ మార్త గుంపు యొక్క సదస్సు, they will always be talking about what they have done for the Lord. ఇక వారు ఏం చేస్తుంటారంటే ప్రభు కోసం మేము ఏం చేశామని ఏకరవ పెట్టి చెప్తూ ఉంటారు. I made 100 chapatis 100 చపాతీలు చేశాను, and I made biryani తర్వాత బిర్యానీ కూడా I made so వండేశాను, many things. చాలా వండేశాను. and I did this and I did this and it's always about the work they did for the Lord. ఈ మార్త సదస్సుకు వచ్చిన వారందరూ కూడా ఎట్లాంటి వారంటే ప్రభు కోసం మేమేం చేసామంటే ఒకటి కాదు రెండు కాదు వందలు చేసామని I went చెప్తున్నారు. here and gave out 1000 tracts. నేను బయటికి వెళ్ళి 1000 కరపత్రిక పంచాను. Like they count the number of chapatis, they count the number of tracts. చపాతీలు లెక్క పెట్టినట్లుగా కరపత్రికలు ఎన్ని లెక్క పెట్టిస్తుంటారు. It is all about numbers. అంత ఏంటంటే లెక్కలు ఒక పద్దు. So many people came for the meeting. కూడికకు ఎంతమంది వచ్చారు, So many people raised their hands. వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు I've ఎత్తారు. done this, I've done this. This is a conference of Marthas. నేను అడుబరిగెత్తాను ఇటు పరిగెత్తాను ఇట్లా చేశాను అట్లా చేశాను, లెక్కలు పద్దులు ఇవంతా మార్తల సదస్సు. You go to another
conference of Marys. ఇక వేరొక సదస్సుకు వెళ్తాం, వారు మరియల సదస్సు. They are not talking about what they did for the Lord. వారు మరియ సదస్సులో వారు ప్రభు కోసం ఏం చేసో మాట్లాడరు. They are talking about what they heard from the Lord. ప్రభువారి నోటి నుంచి ఆయన పాదాల దగ్గర ఏం విన్నారో చెబుతూ ఉంటారు. One person gets up and says, "This is what the Lord spoke to me." ఒక మనిషి లేచి అంటారు, ఇదిగో ప్రభు నాతో ఈ మాట పలికారని చెప్తారు. Another person gets up and says, "This is what the Lord spoke to me." మరొక మనిషి లేచి ఇదిగో ప్రభు నాతో ఇట్లా మాట్లాడారని చెప్తారు. And everybody is edified. అందరికీ క్షమాభివృద్ధి కలిగింది. Then you ask them, "What did your right hand do?" అప్పుడు వారిని అడగొచ్చు, మీ కుడి చెయ్యి ఏం చేసిందని. No, my left hand need not know what my right hand did. అయ్యా, కుడి చెయ్యి ఏం చేసిందో నా ఎడమ చెయ్యికి తెలియాల్సిన అవసరం లేదు. How much did you pray? ఎంతగా ప్రార్థించావు? There's no need for you to know how much I prayed. నేను ఎంత ప్రార్థించానో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. Do you fast? ఉపవాసం ఉన్నావా? Yeah, that also there's no need for you to know how much I నీవు fasted. తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎంత ఉపవాసం ఉన్నానో లేను. But Marthas అయితే మార్తలు will say, "I fasted for 40 days there." అడిగిన వెంటనే అంటారు, 40 దినాలు అక్కడ ఉపవాసం ఉన్నాను. Oh, that man of God, he prays for 4 hours every day. ఆ దైవజనుడు 4 గంటలు ప్రార్థన చేస్తూ వచ్చాడు. He disobeyed God's word, which says nobody must know how much you prayed for. కనుక ఎంతగా నువ్వు ప్రార్థించావో ఎవరికి తెలియదు కూడా కదా, దేవునికి అవిదే చూపించాడు. Christians are deceived left, right and center because they don't know the Bible. బైబిల్ ఎరిగిన వారుగా క్రైస్తవులు ఉంటారు కాబట్టి అన్ని వైపులా వారు మోసగించబడుతున్నారు. A man of God will never let you know how much he prayed, how much he fasted, how much he gave. ఒక దైవజనుడు అయినట్లయితే ఎంతగా అతను ఎన్ని గంటలు ప్రార్థించాడు, ఎంతగా ఉపవాసం ఉన్నాడు, ఎంతగా ఇచ్చాడు, వేరే వారికి లెక్కలు చెప్పడు. Even his left hand will not know how much his right hand. వాస్తవానికి మరి ఎంతైతే కుడి చెయ్యి ఇచ్చిందో ఎడం చెయ్యి కూడా తెలియకుండా జాగ్రత్త పడతాడు. How many people obey these commands? ఈ ఆజ్ఞలు ఎంతమంది లోబడుతున్నారు? It says whatever good you do, don't let anybody know it. నువ్వు ఎంతైనా మేలు చేయి, ఉపకారం చేయి, కానీ మరొక మనిషికి నువ్వు చెప్పకు, తెలియజేయకుండా ఉండు. We need to go back and learn like Mary to sit మరియల at వలె Jesus' feet. యేసు ప్రభు పాదాల చెంతకు తిరిగి వెళ్ళి మరలా ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. Die to my own will. నా సొంత చిత్తానికి మనము Lord, చావాలి. I want to do your will in everything. అన్ని విషయాల్లో ప్రభువుని చిత్తం నేను చేయదలుచుకున్నాను.